ఎస్, చెరువులు కావాలి హైదరాబాద్ కు. వర్షాలు పడ్డప్పుడు బురదలు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి. ఎస్, వాస్తవం. కానీ డ్రైనేజ్ సిస్టమ్ చక్కగా ఉన్నదా? అసలు డ్రైనేజ్ సిస్టమ్ చక్కగా ఉన్నదా? తీసిరు ఎన్నడన్నా డ్రైనేజ్? ఉప్పున వంగుతుంది, లావా వంగినట్టు వంగుతుంది రోడ్ల మీద. అరే ఫస్ట్ డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ చేయి. ఎక్కడ లోపాలు జరిగినాయి? అండర్ గ్రౌండ్ సిస్టమ్ లో ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ స్ట్రక్ అప్ అయిపోతున్నాయి? చక్కగా సాపిగా పోతున్నదా? డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ చేసిన తర్వాత, మీరు హార్వెస్టింగ్ పిట్స్ ఉన్న తర్వాత, ఇటువంటివి చేసుకున్న తర్వాత నెమ్మదిగా చేయాలి. ఏంటంటే డైరెక్ట్ మీరు ఏం చేస్తారంటే ఓ నిచ్చెన వేసారు, పెద్ద నిచ్చెన వేసారు. ఒక బిల్డింగ్ కు, ఓ 10 అంతరాల బిల్డింగ్ కు పెద్ద నిచ్చెన వేసాడు. వేసి ఏం చేస్తాడంటే భూమి మీద ఒక కాలు పెట్టి జంగ డైరెక్ట్ 18-20 మెట్టు మీద వేస్తా అని అంటున్నారు. మొదటి మెట్టు మీద కదా నిచ్చెన ఉన్నది, బ్రహ్మాండంగా కరెక్ట్ గా బందోబస్తు ఉన్నది నిచ్చెన అన్నప్పుడు ఒక మెట్టు ఎక్కాలి, 2వ మెట్టు ఎక్కాలి, 3వ మెట్టు ఎక్కాలి, 4వ మెట్టు ఎక్కాలి, 10-18 మెట్టు దాకా పోతావు. డైరెక్ట్ ఈంచాలి ఆడు వేస్తే చీరుతుంది, ఎడక వారికి చీరకపోతుంది. చెప్తానేమో అర్థం కాదు. ఇప్పుడు ఏమైతుంది చెప్పండి? మీరు హైడ్రా పేరుతోటి చెరువుల ప్రక్షాళన చేయాలి, చెరువులన్నింటినీ కూడా స్వాధీనం చేయాలి అని అన్నారు. కానీ అలా జరుగుతున్నటువంటి పెద్ద దగా మోసం ఏంది అని అంటే పెద్ద పెద్ద బిల్డర్లను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ అండి, ఓపెన్ చెప్తా ఉన్నా కదా. ఆ ప్రిమిసెస్ లా ఇప్పుడు ఫర్ సపోజ్ అమీర్పేటకు వచ్చింది అనుకో హైడ్రా, అమీర్పేటకు వచ్చి ఈ వాసవి బిల్డింగ్ అనేది ఒకటి ఉంటది. ఆ బిల్డింగ్ ను కూలగొట్టదు. ఆ బిల్డింగ్ పక్కన ఉన్నటువంటి ఒక వ్యవస్థ చిన్నపాటి ఇళ్ళను గులగొట్టగానే ఆ వాసవి ఆయన భయపడతాడు. అరే ఇంత పెద్ద బిల్డింగ్ నేను ఎట్లరా నాయన నా పరిస్థితి అని భయపడతాడు. భయపడి ఆయన కన్సల్ట్ అవుతాడు. మరి ఎవరినో ఫైర్ పెట్టుకొని ఇట్లా పోతాడు, ఇట్లా గిడిదాకా వచ్చింది, మరి ఇదాని తిరుగు రావద్దు, ఎంతగా ఏంటి ఇవ్వాలి, ఇంత పంపియాలి, ఎవరికి ఇవ్వాలి, గాడి ఇవ్వాలి, ఎట్లు ఇవ్వాలి, గట్టియాలి, చెల్ కథం, దుకాన్ క్లోజ్. ఈ చెరువులో పూడికలు లేవు, మన్ను లేదు, మా స్థానం లేదు. ఇదే వ్యవస్థ నడుస్తుంది. ఇది నడుస్తలేదు అని గుండె మీద ఛాతి మీద చేసుకున్న వాళ్ళు చెప్తారు, చెప్పుకుంటారు. ఇది ఏడా జరగలేదు అని మీరు నిరూపించరు, లేదా నేను నిరూపిస్తే